చేగుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో చేగుంట నార్సింగి మండలాలకు చెందిన 46 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిల చేతుల మీదుగా అందజేశారు. నూతనంగా సర్పంచ్ గా గెలుపొందిన చేగుంట సర్పంచ్ శ్రవంతి సతీష్ ల చేగుంట గ్రామ పంచాయతీలో ఆయనను సాదరంగా ఆహ్వానం పలికి శాల్వతో సన్మానించారు. గ్రామంలో ఉన్న పలు సమస్యలపై సర్పంచ్ శ్రవంతి సతీష్ లు వినతి పత్రం అందజేశారు. చేగుంట మండల కేంద్రంలో డిగ్రీ కళాశాలతో పాటు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేయాలని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 12 సంవత్సరాల నుంచి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను నిరంతరాయంగా కొనసాగించడం జరుగుతుందని, ఈ పథకం పేదవారికి ఎంతో ఆసరాగా ఉంటుందన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదవారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, రేషన్ కార్డులో పేదవారికి సన్నబియ్యం పథకం, పేదవారికి సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం తేవడం జరిగిందన్నారు. చేగుంట మండల కేంద్రంలో శిథిలావస్థలో ఉన్న గ్రామ పంచాయతీ నిర్మాణానికి, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు సిఎస్ఆర్ నిధుల ద్వారా నిర్మాణం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు, చేగుంట తహసీల్దార్ శివప్రసాద్, నార్సింగి తహసీల్దార్ శ్రీకాంత్, చేగుంట సర్పంచ్ శ్రవంతి సతీష్, నార్సింగి సర్పంచ్ సుజాత మల్లేష్ గౌడ్ లతో పాటు ఉమ్మడి మండలాలకు చెందిన సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ గారు, మా సర్పంచ్లు, ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మనం మిస్ అయితే ఇక్కడ ఒక జీపీ బిల్డింగ్ అవసరం. నిజంగానే ఇప్పుడు జీపీ బిల్డింగ్ పోయినప్పుడు మా సర్పంచ్ గారు అదే చెప్పినారు, సార్ ఇన్ని సంవత్సరాల నుంచి అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఎప్పుడు కూడా మాటిస్తున్నారు, కడతామని మాటిచ్చింది. మీరు కూడా ఎంపీగా ఉన్నప్పుడు మాటిచ్చిందంట. ప్రాబ్లం ఏంటంటే దుబ్బాకేమో సిద్దిపేట పక్కనే ఉన్నది. సిద్దిపేట ఏమో ఫుల్ డెవలప్ అయింది రాజేశ్వర గారి టైంలో. దుబ్బాకి చాలా నెగ్లెక్ట్ చేసింది. మీరు అంటే నేను చెప్తున్నా, బ్యాలెన్స్ డెవలప్మెంట్ అయినట్టే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇంకొక డిగ్రీ కాలేజ్ కూడా కావాలని చెప్పి అక్కడ సర్పంచ్ వాళ్ళు కూడా కోరడం జరిగింది. నేను వారికి మాట ఇచ్చినాను, డెఫినెట్లీ. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,000 మందిని టీచర్లను భర్తీ చేయడం జరిగింది. అయితే మనకు ఇక్కడ మా ఇన్ఛార్జ్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పినారు, సార్ ఈ సిఎస్ఆర్ నిధులు కొన్ని తీసుకొని ఈ డిగ్రీ కాలేజ్ కూడా కడితే బాగుంటుందని చెప్పారు. నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చాను. ఇక్కడ ఇండస్ట్రీస్ని పిలిచి మీరు మాట్లాడి నిధులు శాంక్షన్ చేయించుకుంటే మనం స్టాఫ్ ఏదైతే అవసరమో ప్రభుత్వం నుంచి ఈ శాంక్షన్ కావాలా, డిగ్రీ కాలేజ్కి శాంక్షన్ కావాలో నేను డెఫినెట్లీ చేపిస్తానని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఇది అవసరం. ఎందుకంటే విద్య అనేది చాలా ముఖ్యము. మన పిల్లలందరూ కూడా మారుమూల ప్రాంతాలలో వారు ముందుకు వెళ్ళాలంటే విద్య ద్వారానే వెళ్ళచ్చు. విద్య ద్వారానే ఒక ఆలోచన వస్తుంది, నేను కూడా మంచిగా చదువుకోవాలి, నేను కూడా మంచిగా ఎదగాలని చెప్పి ఆ ఆలోచన కేవలం విద్య ద్వారా వస్తుంది. సో ఈ ప్రాంతంలో ఈ డిగ్రీ కాలేజ్ డెఫినెట్లీ నేను మంత్రి ఇన్ఛార్జ్గా నా ఫాలోఅప్ చేస్తే నేను కూడా ప్రభుత్వం, మనం ముఖ్యమంత్రి గారే దీనికి ఇన్ఛార్జ్, వారితో కూడా తొందరలోనే మాట్లాడి డిగ్రీ కాలేజ్ కూడా శాంక్షన్ చేయించడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు అన్నారు, సార్ ఇక్కడ ఈ ఎడ్యుకేషనల్ హబ్ దగ్గర మాకు సీసీ రోడ్స్ కూడా సరిగా కాలేదు, సీసీ రోడ్స్ కూడా మాకు శాంక్షన్ చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. కలెక్టర్ గారు కూడా అన్నారు, సరే ఏదో ఒక ఫండ్లో మనం తీసుకొని ఈ రోడ్ కూడా ప్రపోజ్ చేస్తాము షార్ట్లీ అని చెప్పి కలెక్టర్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ఈ పెన్షన్ల కార్యక్రమం వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు. మనకు మొన్ననే మీరందరూ చూసినారు, కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత మీకు 200 యూనిట్లు ఏదైతే రావాలో, దాంతోపాటు పెన్షన్లు రావాలో, పెన్షన్ కూడా నిన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు.
కొద్ది ఈ వచ్చే సంవత్సరంలో కొత్త పెన్షన్ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. సో త్వరలోనే మనకు పెన్షన్లు కూడా ఏదైతే చాలా మంది ఎదురు చూస్తున్నారు, పెన్షన్లు కూడా వస్తాయి. నేను ఒక రిక్వెస్ట్ అన్ని చోట్ల కూడా ఇదే చేస్తున్నాను. ఒక మంచి అవకాశం వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వము అన్ని చోట్ల కూడా ఇందిరమ్మ ఇల్లును సరిగా కట్టాలని చెప్పి ఒక మంచి నిర్ణయంతో అన్ని చోట్ల కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కొందరికి నిజంగానే స్తోమత తక్కువ ఉండడం వలన కొన్ని ప్రారంభం కాలేదు. నేను కొత్త సర్పంచ్లు ఎవరైతే గెలిచినారో మొన్న మీరు కొద్దిగా చొరవ తీసుకోండి, ఎందుకంటే ఐకేపీ లోన్ అన్న ఏదైనా ఇప్పించి వారికి ప్రారంభం చెప్పండి. లేకుంటే ఒక కాంట్రాక్టర్ని పట్టుకొని ఇన్ని పనులు నడుస్తున్నాయి, కలెక్టర్ మీరు ఇంట్రెస్ట్ తీసుకోండి. మంచిర్యాలలో చేసినాం, ఒక కాంట్రాక్టర్ని పట్టుకొని కొద్దిగా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి బేస్మెంట్ వరకు పనులు స్టార్ట్ అయితే మన నిధులు వచ్చిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకుని అన్ని చోట్ల కూడా మీరు ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిన చోటు మీరు ల్యాబ్స్ చేయకండి. దాన్ని ఎట్లనైనా ఎవరైనా పట్టుకొని ఎట్లా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అన్నమాట. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము లేదు అందరికీ సొంత ఇల్లు ఇవ్వాలని చెప్పి ఏదైతే ఆలోచన ఉందో ఇది వచ్చే సంవత్సరం కూడా మనకు మళ్ళా 3,500 ఇల్లులు శాంక్షన్ కాబోతున్నాయి. సో అందరూ ఎవరైతే ఫస్ట్ లిస్ట్లో రాలేదో వారికి కూడా ఈ సెకండ్ లిస్ట్లో కొందరికి ఇల్లులు వస్తాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇల్లులు కట్టాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఒక కంకణం కట్టుకుంది. సో బీద ప్రజలు ఎవరైతే నిజంగా ఇల్లులు అవసరమో వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు కూడా వార్డు మెంబర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు వారందరికీ కూడా శుభాభివందనాలు. మరి మనము ఎన్నో సంవత్సరాలుగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఈ పథకాన్ని మరి దాదాపు నాకు తెలిసి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. మరి ఏది ఏమైనా ఈరోజు మరి పేదవారి గురించి ఒక పెళ్లి చేసుకోవాలంటే, పేదవారు పెళ్లి చేసుకోవాలంటే మరి ఎన్నో ఇబ్బందులు మన గ్రామీణ ప్రాంతంలో నిజంగా నిరుపేద కుటుంబాలు ఇప్పటికీ చాలా ఉన్నాయి. మరి వారికి ఎంతో కొంత సహాయము ప్రభుత్వ పరంగా వచ్చినట్టయితే వారి కుటుంబాలకు ఇంత చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పి ఈ పథకాన్ని గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. మరి అదే ఈ పథకాన్ని ఇప్పటి వరకు కూడా మనం ఎక్కడ కూడా డిస్టర్బ్ లేకుండా కంటిన్యూ చేసుకుంటున్నాం. మరి ఆ పథకాన్ని ప్రతి లబ్ధిదారులకు కూడా మరి ప్రతి సంవత్సరము ప్రతి నెలలో ఏ మాసంలో ఎన్ని చెక్కులు ఉంటే అన్ని చెక్కులు కూడా మనం పంపిణీ కార్యక్రమం చేసుకుంటున్నాం. మరి ఈరోజు గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు మన నియోజకవర్గాన్ని, దుబ్బాక నియోజకవర్గానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిండ్రు. మరి వారికి కూడా మా తరఫున కొన్ని విన్నపాలు కూడా మన నియోజకవర్గం తరఫున మరి మా వివేకన్న గారికి కొన్ని సమస్యల గురించి మనం చెప్పడం కూడా మన బాధ్యత. మరి ఎన్నో ఆశలతోటి కొత్తగా సర్పంచులు కూడా అయినారు. మరి వారందరూ కూడా కోటి ఆశలతో ఉన్నారు. మరి అన్ని గ్రామాలలో కూడా మరి కొన్ని సమస్యలు ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి ఎలక్షన్ లేక మనం చాలా ఇబ్బందుల పాలైంది. మరి కొత్తగా సర్పంచులు అయినారు. మరి గ్రామానికి ఎంతో కొంత సేవ చేయాలని చెప్పి సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, ఉప సర్పంచులు కానీ మరి కోటి ఆశలతో ఉన్నారు. మరి గౌరవ మంత్రి గారికి నా విన్నపం ఏంటంటే మరి ముఖ్యంగా చేయకుంట మండల హెడ్‌క్వార్టర్లో మరి గ్రామ పంచాయతీ కూడా శిథిలావస్థలో ఉన్నది. మరి దానికి కూడా కొన్ని నిధులు మంజూరు చేయాలని చెప్పి గౌరవ మంత్రి గారిని మరి ఒక ఎమ్మెల్యేగా నేను నియోజకవర్గం తరఫున చేయకుంట గ్రామ పంచాయతీ తరఫున కూడా వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా మరి చాలా గ్రామాలలో కూడా పంచాయతీరాజ్ రోడ్లు, R&B రోడ్లు చాలా మన వర్షాలకు చాలా డ్యామేజ్ అయినాయి. మరి మేము ఎన్నోసార్లు ఆ రోడ్ల గురించి ప్రస్తావించడం జరిగింది, అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది. మరి హ్యాండ్ కింద పెడతా అన్నారు, ఇప్పటి వరకు చేయకుండా ఒక్క రోడ్డు కూడా మరి శాంక్షన్ కాలేదు. దయచేసి గౌరవ మంత్రి గారు మరి నియోజకవర్గం ఈ చేగుంట మండలం, నార్సింగ్ మండలం 2 కూడా మెదక్ జిల్లాలో వస్తాయి. ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ 2 మండలాలకు సంబంధించిన మరి లంబర్ తండాలు ఉంటాయి. ఆ లంబర్ తండాలకు కూడా చాలా గ్రామాలకు మరి రోడ్లు ఎస్సీ సప్లాన్ కింద రోడ్లు కూడా ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా గ్రౌండ్ కాలేదు. మరి అది కాకుండా కూడా చాలా గ్రామాలలో కూడా మరి విద్యుత్ సమస్యలు కానీ, ట్రాన్స్ఫార్మర్లు లేక ఇబ్బంది పాలవుతున్నారు. కొన్ని గ్రామాలకు కరెంటు పోతే
మరి వేరే ఒక ఊర్లో కరెంటు పోతే లైన్ మొత్తం కట్ చేయాల్సి వస్తున్నది. మరి వాళ్ళకు వ్యవసాయ పనులకు కూడా కరెంటు కట్ అయిపోతున్నది, గ్రామాలకు కూడా కరెంటు సరిగా లేదు. మరి ఆర్డబ్ల్యూ సంబంధించిన మరి మంచినీరు కూడా మరి మా కొత్త సర్పంచ్ చాలా మంది ఫోన్ చేస్తున్నారు, అన్న మా గ్రామాలకు ఇంకా నీళ్లు రావట్లేదు, ఇబ్బంది అవుతుంది. మరి ఆర్డబ్ల్యూఎస్ మరి సంబంధించిన మరి ఆ నీళ్లు కూడా బంద్ అయిపోతున్నాయి, బోర్ల ద్వారా నీళ్ళు ఇస్తున్నాం. మరి వాటిని కూడా పునర్నిర్మాణం చేసి మరి వీళ్ళు రాగానే కొత్త సర్పంచులు అందరూ కూడా మరి వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పి మరి వాళ్ళు